వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎస్డబ్ల్యూపీ అనేది ఎవరికి అవసరం, ఎవరు తీసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది చాలా మంది వాళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుంటారు. అసలు ఇన్ రియాలిటీ మనం చూసుకున్నట్లయితే ఎస్డబ్ల్యూపీ ఎవరు తీసుకోవాలి, ఎవరికి అవసరం అని అంటారు? ఇన్ రియాలిటీ ఎస్డబ్ల్యూపీ ఎవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే మంత్లీ రిక్వైర్మెంట్ ఉందో, మీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది, ఆ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు మంత్లీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్రతి నెల మీకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ కావాలి. ఆ అమౌంట్తో మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోవాలి. అంటే ఫిక్స్ ఒక శాలరీ లాగా పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమో లేకపోతే ఎఫ్డీ చేసినప్పుడు దాని నుంచి మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదైనా యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి రిటర్న్స్ తీసుకుంటుంటారు కదా. అలాంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి దీంట్లో ఎస్డబ్ల్యూపీ అవసరం. అంటే మంత్లీ ఇన్కమ్ కావాలి, లేదా ఒక లంసమ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ బై చేసినప్పుడు ఈ అమౌంట్ని ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయటం, ఎక్కడైనా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఇక్కడ నుంచి వచ్చే రిటర్న్స్ని నేను ఏదో ఈఎంఐని పే చేస్తాను అనుకునే వాళ్ళకి కూడా ఎస్డబ్ల్యూపీ ఇవ్వబడుతుంది. కానీ ఎస్డబ్ల్యూపీ ఎలా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందింది అంటే ఒక 20-25 ఇయర్స్ పిల్లలు కూడా ఈ మధ్య ఏదో కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చిందంట కదా అంటారు. అరే ఎస్ఐపి వచ్చింది, ఎస్ఐఎఫ్ వచ్చింది, లేకపోతే ఎస్టీపీ అని చెప్తాం, ఈ రకరకాల ప్లాన్ చెప్తాం కదా. అంటే రీసెంట్గా ఒక అతనితో మాట్లాడుతున్నప్పుడు లేదండి ఏదో ఎస్డబ్ల్యూపీ అంట, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అతను 25 ఇయర్స్ ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నాడు. చూసి అతను కూడా అంటే మార్కెట్లో అంత వేగంగా వెళ్ళింది నేను చెప్పే ఉద్దేశం. తర్వాత అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అని చెప్పిన తర్వాత అతను దగ్గర అతని టార్గెట్ 400 కోట్లు పెట్టుకుని నెక్స్ట్ 25 ఇయర్స్కి ప్లాన్ చెప్పమన్నాడు. 400 CR టార్గెట్ పెట్టుకుని ప్లాన్ చెప్పమన్నాడు. ప్లాన్ చెప్పినప్పుడు సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ కూడా ఎక్కువే ఉంటుంది కదా, ఆబ్వియస్గా. దాన్ని ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, ఎట్లా ఉంటుంది ఎస్డబ్ల్యూపీలో ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది అని చెప్పినప్పుడు అతని టార్గెట్ 100 crores వచ్చింది. అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ కూడా ఇంపార్టెంటే కదా. అంటే మనం వాళ్ళకి అవగాహన ఇట్లా ఉంటుందని వాళ్ళకి నేర్పగలగాలి. ఇట్లా ఉంటుంది. ఎవరైతే నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, నాకు మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉండాలి, అంటే ఎఫ్డీస్లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ రిటర్న్ తీసుకున్నా కానీ 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. యాన్యుటీ ప్లాన్స్లో కూడా ఆ యాన్యుటీ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఇన్కమ్లో యాడ్ అవుతుంది. హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉంటుంది. మీరు విత్డ్రా చేసిన మనీలో యూనిట్ ప్రైస్ ఉంటుంది, ప్లస్ సెల్ ప్రైస్ ఉంటుంది, పర్చేజ్ ప్రైస్ సెల్ ప్రైస్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏదైతే ప్రాఫిట్ ఉందో ప్రాఫిట్లో 1,25,000 మైనస్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ మీద 12.5% ట్యాక్స్ పే చేయాలి. ఈ రోజుకున్న పరిస్థితి అది. మీరు 30% స్లాబ్లో ఉన్నారా, 10% స్లాబ్లో ఉన్నారా, మీరు అసలే స్లాబ్లోనూ లేరా, ఎవరైనా ఈ రూల్ని ఫాలో కావాల్సిందే. అందువల్ల ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ వస్తుంది. మీరు ఏదైతే ఆల్రెడీ ఎఫ్డీస్లోనో లేకపోతే ఫిక్స్డ్ ఇన్కమ్స్లోనో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటికంటే కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సపోజ్ మీరు బ్యాంక్ ఎఫ్డీస్ అనేది 6-7%లో ఉన్నాయి ఈరోజు. కానీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అన్నీ కూడా ఎస్డబ్ల్యూపీకి ఏవైతే మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అన్నీ కూడా లాస్ట్ 5 years రిటర్న్ తీసుకున్నా, 3 years రిటర్న్ తీసుకున్నా, లేదా 7-10 years రిటర్న్స్ తీసుకున్నా కానీ మోర్ దెన్ 10% ఉంది. మీకు ట్యాక్స్ తక్కువ పే చేస్తారు. మీకు దగ్గర 3-4% మీరు ఆల్రెడీ ఎఫ్డీస్ కంటే కూడా కొంచెం ఎక్కువ రిటర్న్ వస్తుంది. కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా చెప్పేవి. దీంట్లో నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఎస్డబ్ల్యూపీ అనేది చాలా సెన్సిటివ్, చాలా డేంజర్ అని విన్నా నేను. నిజమేనా సార్ అది? ఎస్డబ్ల్యూపీ డేంజర్ కాదండి, కానీ మనం ఏ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఓకే, ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో మీ మనీని అంతా పెట్టేసి నేను ఎస్డబ్ల్యూపీ చేస్తానంటే ఓవర్ ద పీరియడ్ ఒక 10-15 yearsలో మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ జీరో కావచ్చు. ప్లస్ ఎంత విత్డ్రాల్ చేస్తున్నారన్నది కూడా మ్యాటర్. మార్కెట్ ప్రతి సంవత్సరం 12% పర్ యానం యావరేజ్ రిటర్న్ ఇచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ రిటర్న్ 6-7% దగ్గర ఉన్నంత వరకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు 12%, 15% ఎవ్రీ ఇయర్ విత్డ్రా చేస్తున్నారు అనుకోండి, మార్కెట్ పెరిగేది 12%, మీరు విత్డ్రా చేసేది 15% అయితే ఎరోడ్ అయిపోతుంది. అవును. ఏ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లస్ హిస్టారికల్ డేటా ఎప్పుడు కూడా లాస్ట్ 5-10 years, 15 years, 20 years డేటా చూపిస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఏ స్కీమ్లో కూడా లాస్ కనపడదు. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్లో ఏ స్కీమ్లో మీకు హిస్టారికల్ డేటా తీసుకున్నా కానీ 12% కంటే ఎక్కువే ఉంది 99% స్కీమ్స్ అన్నీ కూడా. ఆ డేటాను చూసి కాకుండా
రీసెంట్ టైమ్స్లో ఉన్న వాలటాలిటీని కూడా అర్థం చేసుకోండి. లాస్ట్ 5 years డేటా చాలా ఫండ్స్ అన్ని కూడా ఎస్డబ్ల్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్ అన్నిటి కూడా మేము ప్రొజెక్షన్ 12% ఇస్తుంటే ఫండ్ రిటర్న్ 18%, 20% కూడా ఉన్న ఫండ్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ 2 years ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఫండ్ రిటర్న్ 0 లేదా 2%, 3% ఉన్నాయి కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడు ఈ 12%, 18%లో చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ రీసెంట్గా ఇమీడియట్గా వచ్చే వాలటాలిటీని కనుక అర్థం చేసుకోవడం మ్యూచువల్ ఫండ్ ఎస్డబ్ల్యూ ప్లాన్ తీసుకుంటే అది డేంజరే. లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్లో వాలటాలిటీ ఎలా ఉంటుంది అని అర్థం చేసుకుని ఎస్డబ్ల్యూపీలో పెట్టి మీరు మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్స్ తీసుకుంటే కనుక అది బెటర్గా ఉంటుంది. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ అనేది ఇందాక మీరు 25 ఏజ్ అని అన్నారు. సో నార్మల్గా 25 ఏజ్ అని అది ఎర్నింగ్ పీరియడ్, అది ఎస్డబ్ల్యూపీ పెట్టుకోకూడదు. సో ఒక 40+ ఎస్డబ్ల్యూ పెట్టుకోవచ్చు అంటారు, లేకపోతే మొత్తం రిటైర్మెంట్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు అని అంటారా? అంటే దీనికి ఏజ్తో సంబంధం లేదు నిహాల్. నీ అవసరం ఏంటి, మన రిక్వైర్మెంట్. ఇప్పుడు ఒక 30-35 years పర్సన్ ఉన్నాడు, అతనికి ఒక 40,000, 50,000 శాలరీ వస్తుంది. అతని పేరెంట్స్ దగ్గర నుంచో ఇంకోళ్ళ దగ్గర నుంచో అతనికి ఒక ₹1 కోటి అమౌంట్ వచ్చింది. అతను ఒక హౌస్ పర్చేజ్ చేస్తున్నాడు. నాబట్టి వాళ్ళు ఎవరో చెప్పారు ఎస్డబ్ల్యూ పెట్టుకుంటే బాగుంటుంది, నువ్వు ఎందుకు ఈ అమౌంట్ అంతా ఒకేసారి క్యాష్ పే చేస్తావు, నీకు లోన్ అవైలబిలిటీ ఉంది కదా, లోన్ పెట్టుకో, ఇది ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసి ఈఎంఐ ఇక్కడి నుంచి పే చేయాలి. అతనికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అతను లోన్ పెట్టుకున్న అమౌంట్ అతను 50-60,000లోంచి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత మిగతా ఏముండదు కదా, అతను సరిపోదు కదా ఈఎంఐ పే చేయడానికి. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగమే. అట్లా కాదు 50s, 60sలో ఉన్నారు, వాళ్ళు ఏం వర్క్ చేయట్లేదు. చాలామంది అందరూ జాబ్ చేయాలి, అందరూ బిజినెస్ చేయాలని కూడా ఏం లేదు కదా. అవును, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి మనీ కావాలి. అట్లాంటి వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, కొంత అమౌంట్ ఒక చోట పెట్టుకుని మంత్లీ విత్డ్రాల్ చేసుకోవడానికి అదొక ఆప్షన్. కొంతమంది రిటైర్మెంట్, యాక్టివ్ జాబ్లో ఉన్నంతసేపు వాళ్ళకి ఏం మనీ అవసరం లేదు, లేదా యాక్టివ్ బిజినెస్లో ఉన్నంతసేపు వాళ్ళకి మనీ అవసరం లేదు. ఈ రెండు సర్టెన్ అయిపోయిన తర్వాత, బిజినెస్ జాబ్లోంచి రిటైర్మెంట్ అయిన తర్వాత అతనికి రెగ్యులర్ ఇన్కమ్, అంటే కొంతమందికి సాటిస్ఫాక్షన్ కావాలి. అంటే వాళ్ళ మైండ్ సెట్, నా ఇన్వెస్టర్ ఒక ఆమె ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి, మీరు ఏమన్నా అనుకోండి, నాకు మనీ అవసరం లేదు, కానీ నేను లాస్ట్ శాలరీ ఎంత డ్రా చేశానో అంత అమౌంట్ నా అకౌంట్లో ప్రతి నెల పడాల్సిందే. తర్వాత నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానా, ఇంకోటి ఏదో ఒకటి చేస్తా, కానీ నా 1st తారీఖు వచ్చేవాడికి నేను ఆ రోజుకి ఒక ₹1,00,000 శాలరీ డ్రా చేసేదాన్ని. ఆ ₹1,00,000 ఇప్పుడు కూడా పడాల్సిందే, నాకు అవసరం లేదు, కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం ఆ అమౌంట్ ఎస్డబ్ల్యూబీ ద్వారా లేకపోతే డివిడెండ్ ఆప్షన్ ద్వారా నా అకౌంట్లో క్రియేట్ అవ్వాలంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా అట్లా రకరకాల అవసరాలు, ప్రతిదీ మన అవసరానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్లో అవకాశం ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.